కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం 13 రోజులు పూర్తయిపోయింది. ద్రోణాచార్యుడి యొక్క నాయకత్వంలో 3వ రోజు యుద్ధం పూర్తయిపోయింది. ఇంతవరకు ద్రోణాచార్యుడి యొక్క ఉద్దేశం ఎలాగైనా సరే ధర్మరాజుని పట్టి బంధించి దుర్యోధనుడికి అప్పగించాలి అనేటువంటిదే లక్ష్యం. అయితే ఇక నుంచి ఆ లక్ష్యం మారిపోయింది. 14వ రోజుకి వచ్చినప్పటికల్లా లక్ష్యం మారిపోయింది. సరే, అదేమిటో మనం తర్వాత తెలుసుకుందాం. అక్కడేమో అర్జునుడు లేకుండా ఉండాలి కనుక అర్జునుడి సంశప్తకులు యుద్ధానికి పిలిచి యుద్ధరంగానికి దూరంగా తీసుకెళ్ళారు. ఆ సంశప్తకుల్ని వధించడానికి అర్జునుడు ఒక్కడే శ్రీకృష్ణుడి యొక్క సారథ్యంలో తన రథాన్ని అధిరోహించి వెళ్ళాడు. సంశప్తకుల్ని 12వ రోజు చాలామందిని సంహరించాడు. ఇక 13వ రోజు ఒక్కళ్ళని కూడా మిగిలించకుండా మొత్తాన్ని పూర్తి చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే దాంట్లో కొంతమందిని కనుక మిగిలిస్తే మళ్ళీ పిలుస్తారు మరుసటి రోజు. ఇక రోజు ఇదే పని అవుతుంది. అందుకోసం అని చెప్పి ఇక ఎవ్వరు కూడా మిగలకుండా పోవాలి అనేటువంటి ఉద్దేశంతో అస్త్రశస్త్ర ప్రయోగాలతోటి సంపూర్ణంగా ఈ 40,000 మంది రజకులు ఉన్నటువంటి గొప్ప సంక్షప్తక సేనని సంహరించేసేసారు. అలాగే 10,000 మంది నారాయణ గోపాలుడు శ్రీకృష్ణుని యొక్క సొంత సైన్యం, వాళ్ళని కూడా సంహరించేశాడు. అందరినీ సంహరించిన తర్వాత సూర్యాస్తమయం అయింది. ఇక యుద్ధాన్ని ముగించారు. అవతల శత్రుపక్షంలో ఇంకెవరూ మిగలలేదు. అందుకని రథాన్ని అధిరోహించి శిబిరాల వైపుగా బయలుదేరాడు అర్జునుడు. అలా బయలుదేరాడు కానీ అనేకమైనటువంటి దుర్నిమిత్తాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎడమ భుజం అదురుతూ ఉంది, ఎడమ కన్ను అదురుతూ ఉంది. ఏదో అశుభం జరిగింది అనేటువంటి భావన అర్జునుడిలో కలిగింది. అనేకమైనటువంటి అమంగళకరమైనటువంటి శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ దుర్నిమిత్తాలు అనేటువంటిది ఒక శాస్త్రం. పూర్వకాలంలో దీన్ని బాగానే పాటించేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా పాటిస్తున్నారు. కాకపోతే ఈ రోజుల్లో మాత్రం ఎవరికి శాస్త్రం తెలియదు. కానీ వాళ్ళు వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ప్రవర్తిస్తుంటారు. ఏదో పిల్లి ఎదురొచ్చిందనో, లేకపోతే ఈ కన్ను ఎదిరిందనో, ఇలా ఏవో చెప్పుకున్నటువంటివి అవి మాత్రమే తెలుసు. కానీ నిజంగా దుర్నిమిత్తాలకు సంబంధించినటువంటి గొప్ప శాస్త్రం మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఆ రోజుల్లో బాగానే అందరూ తెలుసుకున్నారు. అందుకనే మహాభారతంలో ఈ దుర్నిమిత్తాలు అనేటువంటివి చాలా ఎక్కువగానే చెప్తారు. అది గ్రంథాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకనంటే శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు కర్ణుడితో ప్రత్యేకంగా మాట్లాడతాడు. అప్పుడు కర్ణుడు కూడా చెప్తాడు, అనేకమైనటువంటి దుర్నిమిత్తాలు పాండవ విజయాన్ని కౌరవ అపజయాన్ని సూచిస్తూ ఉన్నాయి అని ఆ దుర్నిమిత్తాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టాడు. ఎవరు? కర్ణుడు. అంటే ఎవరో ఒక నోటి మీదుగా ఈ దుర్నిమిత్తాల యొక్క వ్యవహారం అంతా మానవుడికి తెలిసేటట్టుగా చేస్తున్నాడు వ్యాసుడు. సరే, ఇప్పుడు అర్జునుడికి ఇలా దుర్నిమిత్తాలు ఎదురవుతూ ఉన్నాయి. ఏం జరిగిందని మనస్సులో మదనపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ధర్మరాజుని పట్టాలి అని చెప్పి ద్రోణాచార్యుడు కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకోసమే తగినటువంటి వ్యూహాలను రచిస్తూ ఉన్నాడు. అందుకోసమే తనని దూరంగా తీసుకెళ్ళడానికి సంక్షప్తకుల్ని ప్రయోగించాడు. అన్నగారికి ఏమైనా జరిగిందా అనేటువంటి సందేహం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది. అందుకనే శ్రీకృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, అనేకమైనటువంటి దుర్నిమిత్తాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి అన్నగారికి ఏమైనా జరిగిందేమో నాకు సందేహంగా ఉంది. ఎందుకనంటే అక్కడ విషయాలు మనకి తెలియకుండా చాలా దూరం వచ్చేసాం. ఇక్కడ విషయాలు వాళ్ళకి తెలియదు, అక్కడ విషయాలు మనకి తెలియదు. లేదా నా సోదరులకి ఏమైనా, భీముడు కానీ నకుల సహదేవులకు కానీ ఏమైనా జరిగిందా, లేకపోతే విరాట ద్రుపదులకి ఏమైనా అయిందా? ఎందుకంటే మనం నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు
కాబట్టి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా మనం బాధపడాల్సినటువంటి విషయం. అన్ని అమంగళకరమైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి, దుర్నిమిత్తాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమై ఉంటుంది అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జున నువ్వేమీ దీని గురించి విచారించాల్సిన పని లేదు. మీ అన్నగారు క్షేమంగానే ఉంటారు, అలాగే మీ సోదరులు కూడా క్షేమంగానే ఉంటారని నాకు అనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి కనుక ఏదో జరిగి ఉండొచ్చు అన్నాడు. సరే, ఇద్దరు అలాగనే బయలుదేరి వస్తూ ఉన్నారు. దారిలో కూడా అనేకమైనటువంటి అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి. మనస్సంతా కూడా బాధలో మునిగిపోతూ ఉంది. శిబిరాలకు వచ్చారు. ఆ శిబిరాలకు వచ్చేటువంటి దారిలోనే ఎంతోమంది సైనికులు కానీ వీరులు కానీ ఎదురవుతూ ఉన్నారు. అందరూ కూడా జయ జయధ్వానులు చేస్తూ ఉంటారు ప్రతిరోజు. కానీ ఈ రోజున మాత్రం తలలు వంచుకొని విషాదంతో ఉన్నారు. అర్జునుడికి ఏం చెప్పాలి, అభిమన్యుడి మరణవార్త ఎట్లా చెప్పాలి, అయినా మనకెందుకు అనేటువంటి భావనతో తప్పించుకొని పోతున్నారు, తలకాయలు ఉంచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు మళ్ళీ అర్జునుడు అంటున్నాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ నేను వస్తూ ఉంటే మంగళవాద్యాలతోటి ఎదురొచ్చేవాళ్ళు, శంఖధ్వనులు ఏమి వినిపించగల ఈ రోజున, స్తుతి పాఠాలు లేవు, వంది మాగదులు స్తుతి పాఠాలు చెప్తుంటారు, వాళ్ళు అవి లేవు. నన్ను చూసి అందరూ కూడా తలలు దించుకొని వెళుతూ ఉన్నారు. ఎవడి ముఖంలో చూసినా విషాదం గూడు కట్టుకొని కనిపిస్తూ ఉంది. ఎందుకని ఇట్లా జరుగుతూ ఉంది? నా సోదరుల క్షేమమేనా? ద్రుపద విరాట్లు, సాత్యకి మొదలైనటువంటి వీరులకి ఏం కాలేదు కదా? అసలు అభిమన్యుడు ప్రతిరోజు కూడా ద్రౌపదేయులతో కలిసి నా రథానికి ఎదురొచ్చి సంతోషంగా నవ్వు ముఖంతో జయ జయధ్వానాలు పలుకుతూ ఉండేవాడు. మరి ఈరోజు ఎందుకో అభిమన్యుడు కనిపించట్లేదే? మిగిలిన వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు కానీ అభిమన్యుడు మాత్రం కనిపించట్లా అని ఇలా అనుకుంటూ శ్రీకృష్ణుడిని అడుగుతూ తన మనస్సులో బాధపడుతూ శిబిరంలోకి ప్రవేశించారు. రథాన్ని దిగి శిబిరంలోకి రావడం, పాండవుల యొక్క శిబిరంలోకి రావడంతో ఎదురుగా ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు. కాకపోతే అందరూ కూడా విషాదంతో తలకాయలు ఉంచుకొని ఉన్నారు. అయితే వాళ్ళలో అభిమన్యుడు మాత్రం కనిపించలే. ద్రౌపదేయులు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ అభిమన్యుడు మాత్రం కనిపించలేదు. వెంటనే సందేహం కలిగింది అర్జునుడికి. ఎందుకనంటే యుద్ధరంగంలో ఎవరు ఎప్పుడు మరణిస్తారు అనేటువంటిది చెప్పడానికి వీలు. కాబట్టి అభిమన్యుడు కనిపించకపోయేటప్పటికి అనుమానం వచ్చేసింది. అందరి ముఖాలు కూడా విషాదంతో నిండిపోయి ఉన్నాయే, అభిమన్యుడేమో కనిపించడం లేదు, మీరేమో మౌనంగా ఉంటున్నారు, ఏమి జరిగిందో నాకు చెప్పడం లేదు. ద్రోణాచార్యుడేమో అభేద్యమైనటువంటి పద్మవ్యూహాన్ని పన్నాడనేటువంటి విషయం నాకు తెలిసింది. వస్తూ ఉన్నప్పుడు నాకు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే వినిపించింది. మరి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించాలి అని అంటే మేము కృష్ణార్జునులు అయిన మేమిద్దరము కూడా ఇక్కడ లేం కనుక ఇక మిగిలి ఉన్నటువంటిది అభిమన్యుడే. కాకపోతే అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించేటువంటి విధానాన్ని నేను చెప్పాను, కానీ ప్రమాదం సంభవించినప్పుడు అందులో నుంచి తప్పుకునేటువంటి మార్గాన్ని మాత్రం ఇంకా నేను చెప్పలా. మరి ఇటువంటి పరిస్థితుల్లో అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశిస్తాడని నేను అనుకోలే. కానీ ఇప్పుడు పరిస్థితి గమనించినట్లయితే నాకేమనిపిస్తుందంటే మీరు అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి పంపించారేమో అని అనిపిస్తుంది. ఒకవేళ మీ మాట ప్రకారం అతడు లోపలికి పోతే వీర విహారం చేసినప్పటికీ కూడా తిరిగి వచ్చేటువంటి మార్గం తెలియదు కనుక వీరులందరూ కలిసి అతన్ని సంహరించారేమో అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంది. అభిమన్యుడు మరణించలేదు కదా. యుద్ధంలో ఒకవేళ అభిమన్యుడు కనుక మరణించినట్లయితే ఎలా మరణించాడో నాకు చెప్పండి. సుభద్రకి ప్రియపుత్రుడు, ద్రౌపదికి కుంతీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు.
కృష్ణునికేమో బహిప్రాణం, ఆయన మేనల్లుడు, మహావీరుడు. భీష్మాచార్యుడు పాండవ సేనలో ఉన్నటువంటి వీరులందరినీ కూడా రథాతిరథుల్ని నిర్ణయించేటప్పుడు అభిమన్యుడిని రథయోధ పయోధకుడిగా పేర్కొనడం జరిగింది. అంటే మహారథుడి కన్నా అతిరథుడి కన్నా ఇంకా ఎక్కువ రథయోధ పయోధకుడు. కేవలం 3 మాత్రమే ఉన్నారు పాండవ సేనలో. అటువంటి మహావీరుడైనటువంటి వాడు అటువంటి పుత్రుడిని చూడకపోతే, అటువంటి పుత్రుడి కనుక మరణించినట్లయితే ఇంకా నేను బ్రతకడం అనవసరం, నేను కూడా యమసదనానికి వెళ్ళిపోతాను, నా మనసుకి శాంతి లేదు, ఏం జరిగిందో చెప్పండి అని అంటున్నాడు. అలా అంటూ వాళ్ళు మౌనంగా తలలు వంచుకొని ఉండేటప్పటికీ ధర్మరాజుతో మళ్ళీ అర్జునుడు అంటున్నాడు, అసహాయుడై అంటే ఎవరు కూడా సహాయం లేకుండా శత్రువులతో పోరాడుతూ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సహాయం కోసం నన్నే తలుచుకొని నా కుమారుడు ఎంత బాధపడ్డాడో తలుచుకుంటే నాకు చేయి పెట్టి కలిచివేసినట్టుగా ఉంటుంది. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మొదలైనటువంటి వీరుల యొక్క బాణాలతోటి ఎంతో బాధపడి ఉన్నట్టాడు. అతడు స్పృహ కోల్పోయేటప్పుడు ఇక్కడ నా తండ్రి కనుక ఉన్నట్లయితే నన్ను ఖచ్చితంగా రక్షించేవాడు అని భావిస్తాడు అని విలపిస్తూ ఆ నీచుల చేతిలో నేలకు వరిగుంటాడు. అందుకని అతడు ఇక్కడ కనిపించడం వల్ల నేను ఇంతగా అడుగుతున్నా మీరెవరు మాట్లాడటం వల్ల. ఇప్పుడు సుభద్ర నన్ను ఏమంటుంది, ద్రౌపదిని ఎలా ఓదార్చాలి, వాళ్ళకి నేను ఏమని చెప్పాలి అని అంటున్నాడు. ఇలా శత్రువుల యొక్క సింహనాదాలు నేను వస్తూ దారిలో వస్తూ ఉంటే శత్రుపక్షంలో నుంచి సింహనాదాలు, శంఖధ్వానాలు వినపడతా ఉన్నాయి. వాళ్ళు ఎందుకింత సంతోషంగా ఉన్నారు? బహుశా ఇదే కారణమై ఉంటుందని అనుకుంటున్నా. మన వాళ్ళలో ఉన్నటువంటి ఈచ్చుడు అక్కడ ఉన్నాడు, అతన్ని నేను చూశా. అతడు ఇలా ఆక్రోశిస్తున్నాడు, ఇలా నిందిస్తూ ఉన్నాడు. అధర్మపరులైనటువంటి ఓ మహారథులారా, అధర్మంగా ఒక బాలుడిని చంపి ఏమి ఆనందిస్తారు మీరు? రేపు చూస్తారు పాండవ పరాక్రమం ఏమిటో. కృష్ణార్జునులకి అప్రియం చేసినటువంటి వాడు మీకు శోక సమయం దగ్గర పడింది, మీ పాపానికి ఫలితం ఎప్పుడా కాదు వెంటనే లభించబోతా ఉంది అని ధృతరాష్ట్ర యొక్క వైశ్యాపుత్రుడు ఈర్చుడు అలా ఆక్రోశిస్తూ ఉన్నాడు ఆ కౌరవ సేనలను చూచి. ఇలా ఈర్చుడు మాట్లాడుతూ ఉంటే నేను విన్నా. విషాదంలో మునిగిపోయి ఉన్నటువంటి అర్జునుడు ఇప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి కృష్ణుడితో అంటున్నాడు, ఓ కృష్ణ, యుద్ధరంగంలోనే కనుక నాకు ఈ విషయం కనుక నువ్వు చెప్పినట్లయితే నేను క్రూరులైనటువంటి ఈ మహారథుల్ని, అధర్మపరులైనటువంటి మహారథుల్ని, యుద్ధ నీతిని పాటించినటువంటి మహారథులందరినీ కూడా సర్వసంహారం చేసి కాల్చి బూడిద చేసి ఉండేవాడిని అని ఇలా అంటూ దుఃఖిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఆ అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, నీవు శోకాన్ని విడిచిపెట్టు. యుద్ధంలో వెన్ను చూపకుండా ఎవరైతే పోరాడతారో అటువంటి శూరుల యొక్క స్థితి, వీరుల యొక్క స్థితి ఇలాగే ఉంటుంది. అంతేకాదు అభిమన్యుడు ధైర్య సాహసాలతోటి, పరాక్రమంతో శత్రువుల్ని చీల్చి చెండాడి ఆ శత్రువుల చేతిలో వీరమరణం చెంది వీరస్వర్గాన్ని అలంకరించి ఉంటాడు. క్షత్రియులైనటువంటి వాళ్ళకి యుద్ధమరణం అనేటువంటిది సనాతన ధర్మం. నిన్ను చూచి నీ సోదరులందరూ ఎలా ఖిన్నులైపోయారో చూడు, రాజులందరూ కూడా దీనులై ఉన్నారు అని అనేక విధాలుగా ఓదార్చాడు శ్రీకృష్ణుడు.
అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు అర్జునుడు. ఇవన్నీ తను ఊహించుకుంటున్నాడు, కానీ నిజంగా ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకోవాలని అర్జునుడు ప్రత్యేకంగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజుతో ఇలా అంటున్నాడు, అన్నా ఏమి జరిగిందో నేను వినాలనుకుంటున్నా. మీరందరూ కూడా అస్త్ర విద్యా విశారదులు కదా. అభిమన్యుడేమో స్వయంగా దేవేంద్రుడితో కూడా యుద్ధం చేయగలిగినటువంటి మహాపరాక్రమశాలి. మరి అటువంటి మహావీరుడు ఎలా చనిపోయాడు? ఇంతమంది వీరాది వీరులైనటువంటి వాళ్ళు మీరందరూ తోడుగా ఉన్నారు, స్వయంగా అతడేమో గొప్ప పరాక్రమశాలి అయినప్పుడు ఎలా చనిపోయాడు? ఎంతమంది శత్రువీరులు వచ్చినప్పటికీ కూడా మీరందరూ కూడా వాళ్ళని జయించగలిగేటువంటి వాళ్ళే కదా. మరి ఎందుకు జరిగింది ఇది? నా పుత్రుని రక్షించడంలో మీరు కనుక అసమర్థులని కనుక తెలిసినట్లయితే నేనే నా పుత్రుడికి రక్షణగా ఉండేవాడిని కదా. మీరు చూస్తూ ఉండగానే అతను ఎలా మరణించాడు. ఇంకొంచెం దుఃఖం ఎక్కువైంది. మీకు పౌరుషం లేదు, పరాక్రమం లేదు, నా పుత్రుడిని రక్షించలేరని నాకు ఇంతవరకు అనిపించలా. నా పుత్రుడిని రక్షించలేనటువంటి మీకు ఈ కవచాలు ఎందుకు, ఈ ధనుస్సులు ఎందుకు, ఈ బాణాలు ఎందుకు, ఈ కవచాలు ఎందుకు, ఈ గదలు ఎందుకు, ఈ కత్తులు ఎందుకు, ఈ డాళ్ళు ఎందుకు అని ఒక్కసారి ధనుస్సు పట్టుకొని రౌద్రాకారంతో నిలిచినటువంటి అర్జునుడిని చూడటానికి ఎవరికి కూడా సాహసం కలగల. అందరూ తల వంచుకొని ఉన్నారు. సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మన లౌకికంగా ఆలోచించవచ్చు. నిజంగా అర్జునుడు భీముడిని కానీ ధర్మరాజుని కానీ ఇలా అనడు కదా. ఎందుకంటే ధర్మరాజు అంటే భక్తి ఉంది, భీముడు అంటేనేమో పరాక్రమశాలి అని తెలుసు, మహాబాహుబలశాలి అని తెలుసు, తనకంటే బలవంతుడైనటువంటి విషయము తెలుసు. అయినప్పటికీ నిందిస్తున్నాడు అని అంటే ఎందుకు నిందిస్తున్నాడు? తన కుమారుడు పోయినటువంటి బాధలో ఉన్నాడు కనుక. అలా బాధలో ఉన్నటువంటి వాడు నిందిస్తే వాళ్ళు అర్జున నీ మాత్రం మాకు తెలుసు, మేము బాగా పరాక్రమవంతులమే అని అనకూడదు. అప్పుడు అందుకని తలకాయ ఉంచుకోవాలి. ఏమన్నా సరే తలకాయ ఉంచుకోవాల్సిందే. ఇప్పుడు కూడా అంతే. ఎవడైనా సరే పెద్ద దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖానికి ఎవడన్నా కారణమైనవాడు కనుక కనపడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు ఎటువంటి వాడైనా సరే అప్పుడు కాస్త మౌనంగా ఉండాలి. ఆ తర్వాత ఏదో నచ్చ చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా మిగిలినటువంటి పాండవుల యొక్క పరిస్థితి ఇట్లానే ఉంది. కాస్త అర్జునుడు శాంతించిన తర్వాత ధర్మరాజు మాట్లాడుతున్నాడు. అప్పుడు దాకా మాట్లాడలేదు. అర్జునుడు ఇలా మాట్లాడితే మిగిలిన వాళ్ళందరూ కూడా తలలోంచుకున్నారు. ఆయనతో మళ్ళీ మాట్లాడాలంటే ధైర్య సాహసాలు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు. ఒకరు శ్రీకృష్ణుడు, రెండు ధర్మరాజు. వాళ్ళిద్దరు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ పరిస్థితిలో అర్జునుడితో మాట్లాడలేదు. ధర్మరాజు అంటున్నాడు, ఓ అర్జున, జరిగింది ఏమిటో చెప్పమని అంటున్నావు కదా. నీ ఒకటి వెళ్ళగానే ద్రోణాచార్యుడు నన్ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అయితే నన్ను పట్టుకోవడం కోసమే అతడు అభేద్యమైనటువంటి పద్మవ్యూహాన్ని పన్నటం జరిగింది. మరి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించాలి అని అంటే ఇక్కడ ఎవ్వరికి కూడా అది తెలియదు, ఆ విద్య తెలియదు. మరి తెలిసినటువంటి కృష్ణార్జునులు మీరిద్దరేమో అక్కడికి వెళ్ళారు. ఇక తెలిసినటువంటి వాడు మరొకడు ఉన్నాడు, ప్రద్యుమ్నుడు. అతడేమో యుద్ధరంగంలో లేడు. ఇక మిగిలింది అభిమన్యుడు. అభిమన్యుడికేమో పద్మవ్యూహంలో ఎట్లా ప్రవేశించాలా అని ఆ మార్గం చక్కగా తెలుసు, ఎలా ఛేదించుకుంటూ వెళ్ళాలా అనేటువంటి విషయం తెలుసు. కానీ తిరిగి వచ్చేటువంటి విషయం తెలియదని మాకు తెలుసు, అభిమన్యుడు కూడా చెప్పాడు. అప్పుడు మేము అన్నాం, ఓ అభిమన్యు, నీవు గనక ఈ పద్మవ్యూహాన్ని కనుక ఛేదించుకుంటూ లోపలికి కనుక వెళ్ళినట్లయితే నీ వెంటనే మేము వచ్చి ఆ వ్యూహం మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం
చేస్తాము, నీకు సహాయంగా ఉంటాము, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రెచ్చిపో, మేమందరం ఉన్నాం అని చెప్పాం. చెప్పి మేము అలాగనే అభిమన్యుడిని ముందుకు పంపించాం. అభిమన్యుడి వెంటనే మేము అందరం కూడా వెళ్ళాం. అభిమన్యుడి వ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఎదురొచ్చినటువంటి వీరులందరూ కూడా శిరస్సులు ఖండించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఎదురొచ్చినటువంటి ఎటువంటి మహావీరుడు కూడా అభిమన్యుడు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రతివాడు ఓడిపోతూ ఉన్నాడు. దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, కర్ణుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, కృపాచార్యుడు కానీ, అశ్వత్థామ కానీ ఎవ్వరు కూడా అతను ఎదురుగా నిలబడలేకపోయారు. అటువంటి సమయంలో మేము వ్యూహంలో ప్రవేశించడానికి సిద్ధమయ్యేంతలో వచ్చి పడ్డాడు సైంధవుడు. సైంధవుడు అంటే మాకేమీ లెక్క కాదు. అతను ఎంత బలవంతుడైనా అంత బలవంతుడైనటువంటి సైంధవుడిని భీముడు ఏం చేశాడో తెలుసు కదా నీకు అరణ్యాల్లో. కనుక మాకు భయం లేదు. కానీ ఆ సైంధవుడు శివుని యొక్క కోరిక వరం ఉపయోగపెట్టుకొని ఆ వరాన్ని ఈ రోజున ఉపయోగించుకొని పాండవుల్ని ఒక్కరోజు జయిస్తాను అనేటువంటి దాన్ని ఈరోజు ఉపయోగించుకున్నాడు. మేము ఎంత ప్రయత్నించినా సరే ఆ సైంధవుడిని దాటుకొని ముందుకు వెళ్ళటానికి అసాధ్యమైపోయింది. అభిమన్యుడేమో వీరోచితంగా పోరాడుతూ ముందుకు వెళ్తున్నాడు. మాకు బాధగా ఉంది. అయ్యో ఒక్కడే అయ్యాడే, లోపలికి వెళ్ళాడు బాలుడు, ఇంతకు ముందు గొప్ప గొప్ప యుద్ధాలు చేసినటువంటి అనుభవం లేనటువంటి వాడు, ఎంత పరాక్రమశాలైనా అనుభవం కనుక లేకపోతే శత్రువుల చేతికి చిక్కేటువంటి ప్రమాదం ఉంది అని అనుకుంటూ ఎలాగైనా సరే వ్యూహాన్ని చెదరగొట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాం. కానీ మమ్మల్ని ఆ ఛాయకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నాడు సైంధవుడు. చివరికి అన్యాయం చేసి అధర్మంగా ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, అలాగే కర్ణుడు, బృహద్బలుడు, కోసలరాజు అయినటువంటి బృహద్బలుడు, ఈ 6 యోధులు కూడా కలిసి ఒక్కసారిగా చుట్టుముట్టి ఆ అభిమన్యుడిని తీవ్రమైనటువంటి బాణాలతో బాధించారు. ఆ సమయంలో కూడా కోసలరాజు అయినటువంటి బృహద్బలుని చంపేశాడు. ఆ మహావీరులు 6 ఒక్కడిని చంపేశాడు. మిగిలినటువంటి 5 వీరులు కూడా ద్రోణాచార్యుడి యొక్క సలహాతోటి వెనక నుంచి ధనుస్సుని వెనక్కొట్టి ప్రక్కల నుంచి గుర్రాలను సంహరించి రథచక్ర రక్షకుల్ని సంహరించి ఆయుధాలన్నింటినీ కూడా వెరగొట్టి ఏమీ లేకుండా వ్యర్థుడిని చేసి నిలబెట్టారు. ఆ సమయంలో కూడా వీరోచితంగా పోరాడాడు అభిమన్యుడు. కత్తి డాలు పట్టి ఆకాశానికి వెళ్ళాడు. కత్తిని ద్రోణాచార్యుడు, డాలుని కర్ణుడు ముక్కలు చేశారు. ఆ తర్వాత గద తీసుకొని అతడు దుశ్శాసన పుత్రుడి మీద తీవ్రమైనటువంటి యుద్ధం చేసి చివరికి ఇద్దరు కూడా ఒక్కసారే ఒకరినొకరు కొట్టుకొని పడిపోయారు. ఈ విధంగా జరిగిందయ్యా. 8,000 రథాలని అభిమన్యుడు ఒక్కరోజే 8,000 రథాలని, 900 ఏనుగుల్ని, వేల కొద్ది గుర్రాలని, 2,000 మంది రాజకుమారుల్ని, వేల కొద్ది కాల్బలాన్ని, సైనికుల్ని, కోసలరాజు అయినటువంటి బృహద్బలుని సంహరించి చివరికి కౌరవుల చేత అధర్మంగా 6 మహారథులైనటువంటి వాళ్ళు చుట్టూ చేరి అధర్మంగా సంహరించారు. అప్పటి నుంచి శోక సంతప్తులమై ఉన్నాం అని, ఇది జరిగినటువంటి విషయం అని దుఃఖిస్తూ చెప్పాడు ధర్మరాజు. విన్నాడు అర్జునుడు. అది వినటంతోనే అర్జునుడి యొక్క కళ్ళు ఎరుపెక్కిని, 2 పెదాలు అదురుతూ ఉన్నాయి, శరీరం అంతా చెమటలు పడుతూ ఉంది, ఒళ్ళు తెలియనటువంటి కోపం వచ్చింది. 2 చేతులు కూడా అప్పలిస్తూ నేను ఇదే ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, రేపు సూర్యాస్తమయం లోపల ఆ సైంధవుడి యొక్క తల తెగేస్తాను. అతడు యుద్ధరంగం విడిచి వెళ్లకుండా ఉంటే నన్ను కానీ, శ్రీకృష్ణుని కానీ, ధర్మరాజుని కానీ శరణు కోరకుండా ఉన్నట్లయితే ఈ బాలుని యొక్క వధకి ప్రధాన కారకుడైనటువంటి
ఆ దురాత్ముడు జయద్రథుణ్ణి సూర్యుడు అస్తమించేలోగా అతడి శిరస్సుని ఖండిస్తాను. ఎవరైతే అతడికి రక్షణగా వస్తారో, ద్రోణుడైనా, కర్ణుడైనా, కృపాచార్యుడైనా, అశ్వత్థామైనా, దుర్యోధనుడైనా, కృతవర్మైనా, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎదిరించి ఈ పాపాత్ముడిని నేను వధిస్తా. ఇట్లా కనుక నేను చేయలేకపోయినట్లయితే శూరులు పొందేటువంటి పుణ్యలోకాలకి నేను దూరం అయిపోతా. రేపు సూర్యాస్తమయం లోపల అతన్ని కనుక నేను చంపకపోయినట్లయితే తల్లిదండ్రుల్ని చంపినటువంటి వాళ్ళు, మహాత్ముల్ని నిందించేటువంటి వాళ్ళు, బ్రహ్మహత్య చేసినటువంటి వాళ్ళు, గురుద్రోహం చేసినటువంటి వాళ్ళు, మహాత్ముల్ని గురువుల్ని నిందించినటువంటి వాళ్ళు, గోవుల్ని చంపినటువంటి వాళ్ళు ఏ లోకాలనైతే పొందుతారో నేను కూడా ఆ లోకాలనే పొందుతా. ఒకవేళ ఆ పాపి గనక చావకుండా రేపు సూర్యుడు గనక అస్తమించాడా, నేను ఇక్కడే ఈ ప్రజ్వలితున్నటువంటి అగ్నిలో ప్రవేశిస్తా అని పలికి గాంధీవాన్ని సవ్య అపసవ్య దిశల్లో టంకారం చేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. మిగిలిన పాండవులు వాళ్ళ శంఖాలను పూరించి సింహనాదాలు చేశారు. ఈ శబ్దాలన్నీ కూడా అటువైపున వినపడ్డాయి. ఇది అర్జునుడి యొక్క శబదం. అర్జునుడి యొక్క శబదం రెండు పక్షాల్లో ఉన్నటువంటి యుద్ధ లక్ష్యాలను మార్చేసింది. ఇప్పటి వరకు ద్రోణాచార్యుడికి, కౌరవ సేనకి లక్ష్యం ఏమిటంటే ధర్మరాజుని పట్టి బంధించడం, ప్రాణాలతో పట్టి బంధించి తీసుకెళ్ళి దుర్యోధనుడికి అప్పగించడం. ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞ చేశాడో ఇప్పుడు వాళ్ళ లక్ష్యం మారిపోయింది. ఈరోజు లక్ష్యం ఏమిటంటే సైంధవుడిని రక్షించడం. ధర్మరాజుని సంగతి తర్వాత చూసుకుందాం, ముందు సైంధవుడిని రక్షించాలి. సైంధవుడిని కనుక రక్షిస్తే ఏం జరుగుద్ది? సైంధవుడు బ్రతుకుతాడు, కౌరవులకి సంతోషం కలుగుద్ది. సైంధవుడు రక్షింపబడ్డాడు కనుక అర్జునుడేమో అగ్ని ప్రవేశం చేస్తాడు, సరిపోతాడు. అర్జునుడు సరిపోతే మిగిలినటువంటి పాండవులు బలహీనలు అయిపోతారు, వాళ్ళు సరిపోతారు. వాళ్ళు సరిపోకపోతే వాళ్ళని చంపడం తేలికవుతుంది. ఈ రకంగా కౌరవ విజయం అనేటువంటిది సిద్ధిస్తుంది. అందుకని కౌరవ సేన యొక్క లక్ష్యం లేదా ద్రోణాచార్యుడి యొక్క అసలైనటువంటి ఉద్దేశం ఈ ఒక్కరోజు 14వ రోజు అంటే ఆయన యొక్క నాయకత్వంలో 4వ రోజు సైంధవుణ్ణి రక్షించాలి ఎలాగైనా సరే. మరి పాండవ పక్షంలో వాళ్ళ లక్ష్యం ఏమిటి? ఎలాగైనా సరే సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి సంహరించాల. ఈ రోజున కౌరవులందరూ కూడా ఎవరో చావటమో, ఎవరో పోవటమో, ఎవరో ఓడిపోవటమో, సైన్యం పోవటమో ఇది కాదు ప్రధానం. అది అవసరమైతే జరగవచ్చు కాక, కానీ అసలైనటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటంటే సూర్యాస్తమయం లోపల సైంధవుడు చావాలి. ఇలా రెండు సేనలకి లక్ష్యాలు మారిపోయినాయి 4వ రోజు. 3 రోజుల యుద్ధంలో లక్ష్యం ఒక్కటే, వాళ్ళకి ఒకటే లక్ష్యం, వీళ్ళకి ఒకటే లక్ష్యం. కానీ 4వ రోజు వచ్చినప్పటికల్లా లక్ష్యాలు మారిపోయి. అంతేకాదు, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇది రేపు మీకు తెలుస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క మానుష భావం. ఇప్పటివరకు శ్రీకృష్ణుడు పరమాత్మ, ఆయనకి తెలియంది లేదు, ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు, ఆయన అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకునేటువంటి అంటే దైవత్వాన్ని మనం ఆయనలో చూస్తాం. కానీ మానుష భావం, సామాన్యమైనటువంటి మానవుడు. ఇది శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్ర, 125 సంవత్సరాల జీవిత చరిత్ర మొత్తంలో ఈ ఒక్క రోజులో కూడా ఆ రాత్రి కొద్దిసేపు, మళ్ళీ రోజంతా కాదు, ఆ రాత్రి తెల్లవారేదాకా ఆయన యొక్క మానుష భావం బయటపడుతుంది. అదేమిటో మనం రేపు చెప్పుకుంటాం. అయితే సైంధవుడు
ఈ అర్జునుడి యొక్క ప్రతిజ్ఞను విన్నాడు. అర్జునుడి యొక్క ప్రతిజ్ఞను విన్న తర్వాత సైంధవుడికి భయం వేసింది. వీరులైనటువంటి వాళ్ళకి సామాన్యంగా భయం అయ్యేది, మహావీరులైనటువంటి వాళ్ళకి. సైంధవుడు కూడా గొప్ప పరాక్రమశాలి, సైంధవుడు మహారథుడు, తక్కువడేం కాదు. కానీ ఏ భీముడితోటో అర్జునుడితోటో యుద్ధం అంటే మాత్రం ఆయన సారడు. ఇప్పుడు మరి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు అర్జునుడు, ఆయనకి సారథి శ్రీకృష్ణుడు. కృష్ణార్జునులు ఇద్దరు కనుక వచ్చి తన ఎదురుగా నిలబడితే తన సంగతి ఏమిటి? నిన్నంటే ఏదో వరం ఉంది కాబట్టి భీముడిని కూడా ఎదిరించి నిలబడగలిగాడు. ఒక్క అడుగు కూడా భీముడు ముందుగా అడుగు వేయలేకపోయాడు. ఇది శివుని యొక్క వర ప్రభావం. కానీ ఈరోజు అట్లాంటి వరం ఏమీ లేదే. అందులో శివుడు వరం ఇచ్చేటప్పుడు కూడా అర్జునుడిని తప్పించాడు. ఇవాళ అర్జునుడే వస్తున్నాడు కనుక ఇలాంటి సందర్భంలో అత్యంత దుఃఖంతోటి ఈ సైంధవుడు ఉన్నాడు. రాజులందరి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే బాగా ప్రమాదం ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు ఎవరు కనపడితే వాళ్ళతోటి కాస్త మాట్లాడుతూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు మూతి బిగించుకొని కూర్చున్నాడు కూడా వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అందుకని అందరు రాజుల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో చెబుతున్నాడు. ఆ దుర్బుద్ధి అర్జునుడు నన్ను ఒక్కడే యమసదనానికి పంపిస్తానని, నా శిరస్సుని ఖండిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నేనేం చేశాను? అందరి మాదిరిగానే నేను కూడా యుద్ధం చేశాను. నేనేమైనా అభిమన్యుడిని చంపానా? అభిమన్యుడు చనిపోయినందుకు కదా అర్జునుడికి కోపం వచ్చింది. మరి అభిమన్యుడిని చంపింది ఎవరు? ఈ మహారథులైనటువంటి వాళ్ళు చుట్టూరు చేరి అతన్ని విరధుని చేసి చంపారు. నేనేమన్నా అక్కడ ఉన్నానా? అసలు నాకేమన్నా తెలుసా? నేనేమో వ్యూహముఖంలో ఉన్నా, ద్రోణాచార్యుడు నన్ను ఇక్కడ నిలబడి ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా నేను నిలబడ్డా. పాండవులు వచ్చారు, వాళ్ళని నేను ఎదిరించా, నా ధర్మాన్ని నేను నిర్వర్తించా. యుద్ధంలో ఉన్నటువంటి వాడు చేయాల్సిన పని అదేగా. పాండవులైనా ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎవరు ఎదిరిస్తే వాళ్ళని ఓడిస్తున్నారు. నేను కూడా నన్ను ఎదిరించినటువంటి వాళ్ళు నేను కూడా ఓడించి వాళ్ళని నిలిపాను. ఇందులో నా తప్పేముంది? నన్ను చంపుతానంటాడేమిటి అర్జునుడు అని ఒక్కొక్క రాజు ఒక్కొక్క మహావీరుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పుకుంటా ఉన్నాడు. చివరికి అన్నాడు, ఇదంతా నాకెందుకు, నేను నా రాజ్యానికి వెళ్ళిపోతాను. అర్జునుడు చంపుతానంటే ఇంకెవడు నన్ను రక్షించేవాడు? నేను మాత్రం నా రాజ్యానికి వెళ్ళిపోతాను. నేను ఈ బాధ భరించలేను. ఎవరికైనా ప్రాణం అంటే తీపే కదా. ఒకవేళ నన్ను కనుక రక్షిస్తానని ఎవరైనా కనుక హామీ కనుక ఇచ్చినట్టయితే, ఆ హామీ ఇచ్చినటువంటి వాళ్ళు కనుక సర్వసమర్థులు కనుక అయినట్లయితే అప్పుడు ఆలోచిస్తాను నేను అని వాళ్ళందరి దగ్గర చెబుతూ, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా నన్ను రక్షించడానికి సమర్థులైనటువంటి వాడు. మరి వీళ్ళందరూ కలిసి నన్ను కనుక రక్షిస్తానంటే నేను యుద్ధరంగంలో నిలవటానికి సిద్ధం అని అన్నాడు. అలా 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 అంటూ ఉంటే దుర్యోధనుడు కూడా అక్కడ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు ఈయన చెప్పే చోటు. అప్పుడు దుర్యోధనుడు సైంధవుడితో అంటున్నాడు, జయద్రథ, ఎందుకయ్యా నువ్వు ఇట్లా భయపడతావు? నువ్వేనా ఇలా భయపడతావు అన్నది నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. నీకు ఏం భయం అక్కర్లేదు, నేనున్నా. నా 99 మంది సోదరులు ఉన్నారు, నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. మేము 100 మందిని నీ చుట్టూ కనుక నిలబడితే నిన్ను ఎవడేం చేయగలుగుతాడు? పైగా నువ్వు ఒక వీరుడివి, రధిక శ్రేష్ఠుడివి, మహారథుడివి. అటువంటి నీవు పాండవులకు భయపడుతున్నావా? నీవేగా నిన్న పాండవుల్ని చీల్చి చెండాడింది. ఆఖరికి భీమసేనుడు కూడా నీ వైపు తేలిపారచోడు లేకుండా ఉన్నాడు కదా నిన్న. అటువంటి మహావీరుడు అయినటువంటి నువ్వేమిటయ్యా ఇలా భయపడతావు? నా 11 అక్షోహిణుల సేన నీకు రక్షణగా నిలబడుతుంది, నీకేం భయం లేదు, భయపడకు అన్నాడు. ఎంత గట్టిగా దుర్యోధనుడు చెప్పినా, స్వయంగా దుర్యోధనుడు బావే అయినా ఈయనకి ఇంకా నమ్మకం పూర్తిగా కలగల సైంధవుడికి. సరే ఇట్లా కోతలు వస్తూ ఉంటారులే
అనే భావన మనసులో ఏ మూలంలో ఉంది. అందుకని ఇట్లా కాదు, మనం ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం అని ఆ దుర్యోధనుడిని తీసుకొని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఆయనకి నమస్కరించారు. ఎందుకనంటే దుర్యోధనుడే కాదు, సైంధవుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి వాడు. ఆయన అంటున్నాడు, ఆచార్య, నేను అర్జునుడు ఇద్దరం కూడా మీ శిష్యులం. లక్ష్యాన్ని ఛేదించడంలో, హస్తలాఘవంలో మా ఇద్దరికి ఉన్నటువంటి తేడా ఏమిటో నీకు తెలుసు కదా, ఏం తేడా ఉందో నీవు చెప్పు అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు చెప్పాడు, జయద్రథ, అర్జునుడు నీవు ఇద్దరు నా దగ్గర నేర్చుకున్నారు. నాకు తెలిసినటువంటి విద్యలు మీ ఇద్దరికీ చెప్పారు. కానీ ఆ తర్వాత అర్జునుడు అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని దేవతల ద్వారా, దేవేంద్రుడి ద్వారా, వరుణదేవుడి ద్వారా, అగ్నిదేవుడి ద్వారా, వాయుదేవుడి ద్వారా, వీళ్ళందరి ద్వారా తీసుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని నేను ఇచ్చా. ఇక పరమశివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఇలా అనేకమైనటువంటి అస్త్రాలను పొందడమే కాకుండా అతడు మహావీరుడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు. వీటన్నిటికీ తోడు అతనికి శ్రీకృష్ణుడు సారథి. ఇదొక్కటి చాలు అర్జునుడి యొక్క బలం ఏమిటో తెలుసుకోవటానికి. అందుకని మీ ఇద్దరికీ తేడా ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ నువ్వు మాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను నిన్ను తప్పకుండా రక్షిస్తానంటేనే వాడు ఉంటాడు. అందుకని నేను నిన్ను తప్పకుండా రక్షిస్తా, కనుక నువ్వు యుద్ధం చేయి. అందరూ కూడా ఏదో ఒక రోజు పోయేవాళ్ళని, ఎవడు కూడా ఈ లోకంలో మిగలడు. క్షత్రియుడైనటువంటి వాడికి క్షత్రధర్మం అనేటువంటిది, క్షత్రియ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ యుద్ధంలో కనుక మనం వీరమరణంగా చెందినట్లయితే మనకి స్వర్గలోకం వస్తుంది. ఇది క్షత్రియుడికి ఉన్నటువంటి అవకాశం. తాపస్సులైనటువంటి వాళ్ళు తపస్సు చేత స్వర్గాన్ని పొందుతారు. మనము ఏ తపస్సు చేయక్కర్లా, యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడి మరణిస్తే చాలు. కాబట్టి ధైర్యంగా యుద్ధం చేయి అని ఓదార్చాడు. అంతేకాకుండా సూచనప్రాయంగా ఒక మాట చెప్పాడు, నేను రేపు ఒక అత్యుత్తమమైనటువంటి, అభేద్యమైనటువంటి, ఇంతవరకు కని ఎరగనటువంటి అపూర్వమైనటువంటి ఒక వ్యూహాన్ని బన్ని నిన్ను జాగ్రత్తగా రక్షిస్తా. నిన్ను తేరిపార చుట్టానికి కూడా కృష్ణార్జునులకు కూడా సాధ్యం కాదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అనేటప్పటికి సైన్యాలన్నీ కూడా సింహనాదాలు చేసి, ఇక మన విజయం తథ్యం, పాండవులకి అపజయం కలగటం తథ్యం. ఎందుకనంటే ఇవాళ మనం ఏం కష్టపడక్కర్లా, ఎవరి మీద ఏం యుద్ధం చేయక్కర్లా. ఒకవేళ ఎంతమంది సరిపోయినా కూడా ఏం పర్వాలా, మన పక్క ఒక్క సైంధవుడిని జాగ్రత్తగా కాచుకుంటే చాలు. సైంధవుడిని రక్షిస్తానని చెప్పి ద్రోణాచార్యుడు మాటిస్తున్నాడు. సైంధవుడు ఒక్కడి కనుక బ్రతికాడా అర్జునుడు చస్తాడు. అర్జునుడు చనిపోయాడా పాండవులు పోతారు. పాండవులు పోయిన తర్వాత, అర్జునుడు పోయిన తర్వాత ఇంకా వాడు ఏ యుద్ధం చేస్తారు? ఇలా అనుకున్నారు. ఈ ప్రకారంగా సైంధవ రక్షణ ప్రధానమైనటువంటి లక్ష్యమైంది కౌరవులకి, ప్రధానంగా ద్రోణాచార్యుడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు మాట ఇచ్చాడు, దుర్యోధనుడు ఇచ్చాడు, పాపం ఆయనకు నమ్మకం కలగల. కానీ ద్రోణాచార్యుడు ఇచ్చాడు, ఇప్పుడు నమ్మకం కలిగింది. ఎందుకంటే ద్రోణాచార్యుడు సర్వసైన్యాధిపతి, మహాపరాక్రమశాలి, అందరికీ ఆచార్యుడు. ఆయన మాటను ఎగర్తించడానికి వీల్లేదు. అందుకే ఇప్పుడు అలా నిర్ణయం తీసుకున్నాడు సైంధవుడు. ఎలాగైనా సరే ఈ యుద్ధరంగంలో నిలిచి రేపు అర్జునుడి నుంచి తప్పించుకోవాలి అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు. ఇక సైంధవుడిని రక్షించడానికి ఆలోచిస్తూ ఉన్నారు ద్రోణాది మహావీరులైనటువంటి వాళ్ళు. ఇంకా ఆ విషయాన్ని మనం రేపు చెప్తాం.